ఏ ప్రాంతానికైనా కొత్త రైల్వే లైన్ వచ్చిందంటే అందరూ సంతోషిస్తారు. కానీ ఆ ప్రాంత రైతులకు మాత్రం కష్టాన్ని మిగిల్చింది. పంటలు పండించుకునే పొలాల్లో రైలు మార్గం ఏర్పాటు చేస్తుండటంతో ఉపాధి లేకుండా పోయింది. పరిహారమైనా వస్తుందని అన్నదాతలు ఆశిస్తే ప్రభుత్వం కనీసం పైసా కూడా చెల్లించలేదు. అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరుకు వరకు నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు గతేడాది శంకుస్థాపన చేశారు. 1050 కోట్ల వ్యయంతో 210 కిలోమీటర్ల మేర నిర్మాణం ప్రారంభమైంది. రాయదుర్గం నుంచి ఆవులద్దట్ల వరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే లైన్ కోసం అసైన్డ్ భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. ఫలితంగా ఉపాధి లేక పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. పక్కల చేనులో అన్నోళ్ళకి ఇచ్చినారు భూమి పట్ట పాస్బుక్లు ఉన్న వాళ్ళందరికీ మాకేమి ఇవ్వకుండా ప్రభుత్వం ఇట్లా చేసుకుంటున్నారు సార్. మమ్మల్ని 15 సంవత్సరం పంటే పెట్టలేదు, మేము ఏమీ లేదు, మాకు తినే అన్నం కూడా లేదు. భూమి ఏమో పని వర్క్ చేస్తూ ఉంటారు. అయినా కానీ కలెక్టర్ దగ్గర 3 సార్లు పోయినాము, ఆర్డీఓ దగ్గర పోయినాము, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎన్నిసార్లు చేసినా ఇంతవరకు మా ఫలితం డబ్బు ఇవ్వకుండా మా చేనులో అంతా బీడుపడి మట్టి అంతా వేసి అంత ఇదైపోయింది. కేవలం పరిహారంతో సరిపెట్టుకోకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని కర్షకులు వాపోతున్నారు. పట్టదారు పాస్బుక్ పట్టదారు పోయిన భూములందరికీ డబ్బులు ఇచ్చినారు. మళ్ళీ ఉద్యోగం ఇస్తామని పేపర్ జీవో కూడా గవర్నమెంట్ జారీ చేసింది. ఇంతవరకు దానికి సంబంధించిన ఏ విషయంలో ఇంతవరకు ఏం రాలేదు. భూములు కోల్పోయిన వారి దస్త్రాలు పరిశీలించి పరిహారం త్వరలోనే అందిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అసైన్ ల్యాండ్స్ భూములు కూడా ఒక 80% వరకు డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన 20%, 30% ఫైల్స్లో కొన్ని రిమార్క్స్ అంతా కూడా రాసిన దానివల్ల వాటికి పరిష్కారానికి ఫైల్స్ అంతా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు కూడా త్వరలోనే వాళ్ళకు మేము డబ్బులంతా కూడా అందజేస్తాము. కొత్త రైల్వే లైన్ రావడం అందరికీ సంతోషమేనని, ఆ పేరుతో తమకు అన్యాయం చేయవద్దని పరిహారం అందని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.